హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఛానల్లో వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. ఏంటంటే నాకు జర పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియో చేయలేను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఏం చేస్తున్నా అంటే ఒక సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొన్నాను. 4 వీలర్ అనమాట. 4 వీలర్ ఏదంటే అది వేగనర్ ఏదంటే 2008 మోడల్. 2028 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 90,000 కొన్నాను ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు. దీనిది నాకు ఏంటంటే చిన్న ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ కోసం ఎమర్జెన్సీ ఉండాలని కొన్నాను. ఏదో ఒకటి తీసుకున్నాను. కొత్తదైతే తీసుకోలేము. ఈ హైదరాబాద్లో పార్కింగ్ ప్లేస్ ఉండదు, ఏముండదు. అట్లాంటి సెకండ్ హ్యాండ్ తీసుకోవచ్చు. 90,000 కొన్నా, వర్త్ అంటారు లేదంటారు చూడండి. అయితే ఇది ఇంటీరియర్ చూడండి. ఇది ఎంత 90,000 ఏమో నడిచిండే. ఇది చూస్తారు కదా, ఇప్పుడు 94 నా దగ్గర వచ్చినాక 4,000 లేదు 1,500 కిలోమీటర్ తీసుకున్నాం 3 నెలల్లో. 1,500 ఏమో నడిపించి అంతే. చూడొచ్చు, చూస్తారు కదా. 400 అంటే ఎంత 4,593,000 ఏమో ఉండే నేను తీసుకున్నప్పుడు. ఒక 94,500 అయింది నేను తీసుకున్నాక. చూడొచ్చు, ఇంటీరియర్ చూడండి ఇది ఎట్లుంది. నాకేంటంటే చిన్న ఫ్యామిలీ కదా, ఉండని ఎమర్జెన్సీ అని నేనే తీసుకున్నాను. కాకపోతే 90,000 వర్త్ అంటారా లేదంటారా చూడండి. ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది ఇది. మా చిన్న ఫ్యామిలీ కదా అని నేను ఒకటి తీసుకున్నాను కాబట్టి. ఇది ఏసీ అయితే చిల్డ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏసీ కానీ అన్ని వర్కింగ్ ఉన్నాయి అన్నమాట. పవర్ స్టీరింగ్ ఉంది. మళ్ళీ లుక్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది చిన్నగానే అది ఏం లేదు, పెద్ద వెహికల్ లాగా కనిపిస్తుంది. చిన్న ఆల్టో కంటే ఇంకా పెద్దగానే కనిపిస్తుంది. చూడొచ్చు. ఎట్లాంటి వీడియో కావాలో చెప్పండి. మీకు ఇంకా ఎవరికైనా కార్ కావాలంటే కూడా చెప్పండి, నేను వెతికి పెడతా. అట్లేం లేదు, తక్కువ బడ్జెట్లో. ఒకవేళ ఇదైతే తీసుకున్నాను, కాకపోతే నాకు ఇంటి కోసం అయితే బెస్ట్ ఉంది కార్ ఇది. కాకపోతే పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది అయితే ఇక్కడ మనకు. చూడాలి, ఒకవేళ పార్కింగ్ ప్లేస్లో ఏమైనా ఇబ్బంది లేకుంటే పెట్టుకుంటాను, లేదంటే ఇది కూడా తీసేస్తాను. నాకేమి అంత అవసరమని ఏం లేకుండే కార్ది. కాకపోతే ఎమర్జెన్సీ ఇంటికాడ ఉండాలి కదా ఒకటని తీసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది అవుట్లెట్. ఇది 90,000 చూడండి. 4 టైర్లు అయితే ఒక 60-70% ఉండే. ఇది ఒక టైర్ అయితే మొన్న ఎంత 1,000 రూపీస్ పెట్టే కొన్నా చూడండి ఇది. ఎందుకంటే ఫింజాపూర్ పోయి వచ్చిండే కార్ ఇది. 700 అప్ అండ్ డౌన్ 350 అవుతుంది హైదరాబాద్ నుంచి. ఒక 700 అంటే మధ్యలో జర ఎండాకాలం కదా, టైర్ బస్ట్ అయింది. అందుకోసం ఒక 1,000 రూపాయలు వేసి టైర్ ఒకటి మార్చేసిన, 1,000 రూపాయలు పెట్టి. ఇంకా దీనికి ఒక్క రూపాయి పెట్టింది లేదు. ఒక బ్యాటరీ కూడా కొన్నాను, బ్యాటరీ కూడా తీసుకున్నాను. ఇంకేముంది, బ్యాటరీ ప్లస్ ఒక బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసే షాకప్ జార్ కూడా 2 పాయింట్, అదొకటి 700. దీనికంటే ఎక్కువ ఏం బడ్జెట్ అయితే ఏం పెట్టలేను. చూడొచ్చు. ఇంకేముంది, ఇంజన్ చూస్తారా ఒకసారి? ఇంజన్ చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇంజన్ అయితే నీట్ కండిషన్ ఉంది. కాకపోతే జర కొంచెం ఎలకలేమో కొరికిండే, వైరింగ్ అన్నీ చేపించినాను. ఒక బ్యాటరీ కూడా కొన్నాను అనమాట. బ్యాటరీ కూడా అది జర వ్యారంటీ అయిపోయింది, అట్లానే జర బ్యాటరీ కూడా తీసేసుకున్నాను. ఇంకా మిగతాది అయితే ఈ కొంచెం కూడా ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఈ బండిలో. చూసినప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే, ఇప్పుడు కూడా ఏం లేదు. 3 మంత్స్ అవుతుంది నేను తీసుకొని. బెస్ట్ ఉంది. ఎల్పిజి కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎల్పిజి కనెక్షన్ అయితే మేమే బంద్ చేయించినాము, పికప్ ఉండదని. అయితే ఇది హెడ్ లైట్ ఒకటి జర డిమ్ అయిండే, ఇది ఒకటి తీసేసుకున్నాను. 1150 ఏమో పడ్డది ఇది. ఇది ఒకటి తీసేసుకున్నా. ఇదైతే కొత్తగానే కనిపించింది, నీట్గానే ఉండి, అది అందుకోసం అది అట్లానే పెట్టేసిన. దీనికి పైసలు పెట్టిందైతే ఒకటి బ్యాటరీ, ఒకటి ఏదంటారు బ్యాటరీ ప్లస్ షాక్ అబ్జర్వర్ బ్యాక్ సైడ్ ఉన్నది, అదొకటి. టోటల్ ఒక 1,00,000 అనుకోండి. అటు ఇటు ఒక 10,000 నా పేరు మీద రిజిస్ట్రేషన్ అది ఇది అనుకున్నా. ఎక్కడ రస్ట్ అనేది లేదు. కొంచెం సైడ్లోనే కొంచెం ఉంటుంది, కొంచెం కింది సైడ్లో ఉంటుంది, లైట్గా ఉంటుంది. అదేం ఫరక్ పడదు. కింద మొత్తం చెక్ చేసేసిన, ఏం ఏడలేదు. కాకపోతే ఇంకేమంటారు, బ్యాటరీ ఎంత అది ఎక్స్చేంజ్ చేసి 3,100 ఏమో తీసుకున్నాడు. నాకు అమెరాన్ తీసుకున్నాడు, అమెరాన్ తీసుకున్నాం మనము. ఇంకా ఎగ్జిట్ కూడా ఉంది, అది ఇంకా తక్కువలో ఉండే. ఎల్పిజి మనమే బంద్ చేయించినాను. ఎల్పిజి ఎట్లా అంటే మనకు పికప్ ఉండదు అన్నందుకు నేనే కట్ చేయించిన. అది కూడా కండిషన్ చాలానే ఉంది. ఓకే,
చూసుకోవచ్చు. ఒక సర్వీసింగ్ ఒకటి చేపించిన. ఒక సర్వీసింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. సర్వీసింగ్ కాస్ట్ 3500లో మొత్తం అయిపోయింది నాకు. ఆయిల్ చేంజ్, టోటల్ బాడీ మొత్తం ఏమంటారు ఆయిల్ చేంజ్ అన్నీ అయిపోయింది. రోడ్ ఉంది. అదే రోడ్ పైన స్పీడ్ చూపిస్తాను మీకు. అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. 85 to 90 అంటే అటు ఇటు ఒక 90,000లో తీసుకున్నాను కదా. 1 lakh రూపాయలు పెట్టి కూడా వెళ్తే కదా. మొన్న ఊరికెళ్ళి వెళ్ళొచ్చిన అనమాట నేను. మైలేజ్ కూడా ఒక 20 దాకా ఇస్తుంది. ఎల్పిజి అయితే ఇంకా ఎక్కువ ఇస్తుండొచ్చు. పికప్ కానీ అంతా మస్తు ఉంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూడొచ్చు. 1 lakh రూపాయల సెకండ్ హ్యాండ్ 2 వీలర్ వస్తలేవు అట్లా చూసినా కూడా. కాకపోతే ఉండాలని నేనే స్టేట్ అంతా ఎప్పుడు వస్తుంది. స్పీడ్ వెళ్తుంది అయినా కూడా ఏమనిపిస్తలేదు నాకు. 80 స్పీడ్లో అంటే
సో ఇప్పుడు నాకు ఈ ప్రైస్లో వర్త్ అంటారా లేదంటారా చూడండి. కావాలంటే మీకు ఆడియో కూడా చూస్తారు కదా. ఇదైతే చాలా కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ అయితే సూపర్ ఉంది. చూస్తారు కదా, సౌండ్ అనేదే ఉండదు దీనికి.